ఓం నమ శివాయ. ఒక్కసారి ఆ పరమశివుని తలుచుకొని మీకు నచ్చిన పేరు అనుకుని ఒక నెంబర్ చూస్ చేసుకోండి. ఇక వాళ్ళు మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా అన్న విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆ పరమశివుడిపై పూర్తి భారం వేసి ఎవరి గురించైతే మీరు తెలుసుకోవాలనుకుంటున్నారో, ఎవరినైతే మీరు బాగా ఇష్టపడుతూ వాళ్ళు కూడా నన్ను ఇష్టపడుతున్నారా లేదా, ప్రేమిస్తున్నారా లేదా అని తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. మనం ఒకరిని నిజంగా ఇష్టపడుతూ ఉంటే వాళ్ళు కూడా మనల్నే ప్రేమించాలన్న ఆత్రం తప్పకుండా మనలో ఉంటుంది. మరి వాళ్ళు నిన్ను ప్రేమిస్తున్నారా లేదా అని తెలుసుకోవాలంటే వీటిలో ఒక నెంబర్ని చూస్ చేసుకుంటే నువ్వు ఖచ్చితంగా అన్నీ కూడా తెలుసుకోవచ్చు కూడా. అలానే నీ సమస్యలన్నిటికీ సమాధానం ఏంటో, అసలు నీ జీవితంలో ఏం జరుగుతుంది, రాబోయే సమయంలో నీ జీవితం ఎలా ఉండబోతుంది, ఏదైనా ప్రాబ్లం వస్తున్నప్పుడు నువ్వు ఇలా అనుకుంటున్నావు కదా, శివయ్య నా లైఫ్లో ముందుకు వెళ్ళాలి అని నేను ఏదైతే ఆలోచిస్తున్నానో అది వెనక్కి వెళ్ళిపోతుంది, నేను కోరుకున్న వాళ్ళు నన్ను దూరం పెడుతున్నారు అని నువ్వు అనుక్షణం అనుకుంటూ బాధపడుతున్నావు కదా. కాబట్టి నీ సమస్యలకు పరిష్కారం నువ్వు కోరుకున్న వ్యక్తిని, వాళ్ళ పేరు మనసులో తలుచుకొని వీటిలో ఒక నెంబర్ తాకితే నీకు అన్నీ అర్థమవుతాయి. కాబట్టి లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదామా. ఓం నమ శివాయ అని చెప్పి ఒక్కసారి తలుచుకొని మీరు ఇష్టంగా ఎవరినైతే తలుచుకుంటూ ఉంటారో, ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడుతూ ప్రేమిస్తున్నారో వాళ్ళ పేరునైతే తలుచుకొని 1, 2, 3, 4 ఈ నాలుగిటిలో ఒక్క నెంబర్ అయితే చూస్ చేసుకోండి. ఇక వాళ్ళు మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా, వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారో, ఇలా ప్రతి ఒక్క విషయం కూడా మనం అన్నీ స్వయంగా అయితే తెలుసుకుందామండి. ఇక మొదటి నెంబరు, ఇప్పుడు మీ సమయం బాలేదు, రాబోయే సమయంలో మీకు మంచిగా ఉంటుంది, రాబోయే సమయం అంతా పాజిటివ్గా ఉంటుంది. మీరు అనుకుంటున్నారా మొత్తం అన్నీ కూడా నెగిటివ్గా జరుగుతున్నాయని? అస్సలు ఆలోచించద్దు. పాజిటివ్ ఆలోచనలతోనే ఉండండి. మీరు పాజిటివ్ ఆలోచనలతో ఉన్నట్లయితే యూనివర్స్ మీకు మద్దతుగా ఉంటుంది. ఎవరో ఒకరిని మీకు సాయం చేయడానికి యూనివర్స్ ఖచ్చితంగా పంపుతుంది. ఇక మీరు ఇప్పుడు కొద్దిగా ఇబ్బందుల్లో ఉన్నారు, కానీ మీకు చాలా మంచి సమయం అనేది రాబోతుంది. ఎందుకంటే మీరు చాలా మంచి వ్యక్తులు. మీకు తెలిసి మీరు ఎవ్వరికి కూడా ఎలాంటి అన్యాయం కూడా అస్సలు చేయలేదు. ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే చాలా జరిగిపోతూ ఉంటాయి. ఇక దాని ప్రభావం ఎదుటి వారిపై ఎలాంటి పరిణామాలను చూపుతుందో తెలియదు. మీ మనసులో మాత్రం ఎప్పుడూ మీరు ఎవ్వరికీ కూడా ఏ అన్యాయం చేయలేదు. అలాంటి ఆలోచనలు కూడా మీరు ఎప్పుడూ కూడా చేయలేదు. ఇక మీరు నిశ్చింతగా ఉండండి. మీలాంటి వారితో ఎప్పుడూ కూడా యూనివర్స్ అనేది, ఆ పరమేశ్వరు ఎప్పుడూ మీకు మద్దతుని ఇస్తూనే ఉంటారు. మీరు ఎప్పుడు ఏ కష్టంలో ఉన్నా సరే శివ అని తలుచుకుంటే చాలు, ఆ పరమేశ్వరుడు మీ దగ్గరికి వస్తారు. మీరు కోరుకున్న వ్యక్తి మీకు దగ్గరవుతారు. ఇక మీరు భయపడాల్సిన అవసరమే అస్సలు లేదు. రాబోయే జీవితం బాగుంటుంది కదా, ఇక సంతోషంగా ఉండండి. సో ఇది అండి మొదటి నెంబర్ తాకిన వాళ్ళకి. అలానే మీరు కోరుకున్న వ్యక్తి మీ జీవితంలో మీకు త్వరగా రాబోతున్నారన్నమాట. ఇక రెండవ నెంబర్ తాకిన వాళ్ళకి ఏంటి అంటే, మీరిక ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పరిస్థితులు మీ జీవితంలో జరుగుతున్నాయి కదా, వాటిలో ఖచ్చితంగా మార్పు వస్తుంది. టెన్షన్ ఫ్రీగా ఉండండి, పాజిటివ్గా ఉండండి. ఆ శివుడు మీతోనే ఉన్నారు. మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది మీ జీవితంలో ఖచ్చితంగా జరుగుతుంది. ఇక మీరు చాలా సంతోషంగా కూడా ఉండబోతున్నారు. మీరు ఏదైతే లైఫ్లో కోరుకుంటున్నారో అది మీ జీవితంలో జరుగుతుందా లేదా, యూనివర్స్ మీకు ఏం గైడెన్స్ ఇవ్వబోతుందో. ఇక్కడ హెల్త్ గురించి అయితే చాలా మంచిగా కనిపిస్తుంది అన్నమాట. మీ ఇంట్లో ఎవరైనా సరే వ్యక్తికి కానీ, లేదా మీకు బాగా కావాల్సిన వారికి, లేదా మీ ఇష్టమైన వారికి ఏదో అనారోగ్య సమస్యతో వారు బాధపడుతున్నారు. ఇక్కడ ఇంప్రూవ్మెంట్ అయితే చాలా మంచిగా ఉంది. ఇక్కడ మీరు బాధపడాల్సిన అవసరం అస్సలు లేదన్నమాట. ఎందుకంటే డాక్టర్సే ఏమీ లేదని చెప్పేశారు అని మీరు అస్సలు అనుకోకండి. అలాంటిది ఏమీ కూడా లేదు. మీరు ఆ పరమేశ్వరుడిపై పూర్తి భారాన్ని వేయండి. ఒక్కసారి ఎలా ఉంటుంది అంటే, మేము అనారోగ్యంతో పూర్తిగా బాధపడుతున్నాము, జీవితం అంతా కూడా మేము అనారోగ్యాన్ని అనుభవించాల్సిందేనా అని అనుకుంటూ ఉంటారు. కానీ సమాధానం లేని ప్రశ్నలంటూ ఏవీ ఉండవు. ఏదైనా విషయమే ఉండొచ్చు, అది మీ మైండ్ యాక్సెప్ట్ చేస్తుందా లేదా అన్నది మాత్రమే మీరు ఆలోచించండి. అన్నీ కూడా పాజిటివ్గా ఆలోచించండి. మీరు ఎవరి కోసం చూస్తూ ఉన్నారో వారు ఖచ్చితంగా, వారికి ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది. ఒక్కొక్కసారి మీకు అనిపిస్తూ ఉంటుంది మీ భాగ్యంలో అసలు అదృష్టమే లేదేమో అని. అలా నెగిటివ్గా అనుకోవద్దు.
మీరు చాలా రోజుల నుంచి ఏదో విషయం కోసం సీరియస్గా ఉన్నారు కదా. దానికోసం మీరు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మీకు అది ఖచ్చితంగా దొరుకుతుంది. మీరు చింతించకండి. మీకు తప్పకుండా మంచి రోజులు వస్తాయి. మీరు ఇదివరకు జీవించిన జీవితం కన్నా బెటర్ లైఫ్ మాత్రమే మీకు ఉంటుంది. కాకపోతే దానికి కాస్త సమయం పడుతుంది. ధైర్యంగా ఉండండి. మీకు ఆ పరమశివుని ఆశీర్వాదం, అనుగ్రహం ఎప్పుడూ కూడా ఉంటుంది. ఇది అండి 2వ నంబర్. ఇక 3వ నంబర్ తాకిన వాళ్ళకి, మీరు ఏదైతే ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నారో, మీకు యూనివర్స్ ఏం గైడెన్స్ ఇవ్వబోతుందో, మీ జీవితం చాలా నార్మల్గా ఉంది. జీవితం అంతా కూడా చాలా మంచిగా నడుస్తుంది. అలానే సంతోషంగా ఉన్నారు. మీరు ఎప్పుడూ కూడా ఎదుటి వాళ్ళకి సాయం చేస్తూ ఉంటారు. మీ కర్మలు మంచిగా ఉంటాయి. మీ రోజు ఈరోజు మంచి కర్మల యొక్క ఫలితాలను అనుభవిస్తూ ఉన్నారు. రాబోయే సమయంలో కూడా మీకు సమయం అయితే చాలా మంచిగా ఉండబోతుంది. ఎప్పుడూ కూడా అందరికీ కూడా సహాయాన్ని చేస్తూ సంతోషంగా ఉంటారు. మీరు ఆ విధంగానే సహాయాన్ని చేస్తూ ఉండండి. ఒకవేళ మీ సమయం మంచిగా నడవకపోతున్నా కూడా ఏమీ పర్లేదు. మీరు ఎవరి నుంచి ఏమీ కూడా నేర్చుకోవడం లేదు. మీరు మీ జీవితం ఏదైతే ఉందో, ఇక ఏదో ఒకరోజు ఖచ్చితంగా మీ జీవితంలో మంచి మార్పు వస్తుంది. మీ జీవితం అంతా కూడా దానాలు చేయడానికే ఉపయోగిస్తూ ఉన్నారు కదా. ఇప్పుడు ఏదైతే పరిస్థితులు ఉన్నాయో అవి త్వరలోనే మారుతాయి. జీవితంలో సుఖదుఖాలనేటివి ఉంటాయి. మనము చాలా మంచి చేసినప్పుడు చాలామంది బాధపడుతూ ఉంటారు. కానీ వాటిని పట్టించుకోకండి. మీ జీవితంలో కూడా కొన్ని విషయాల గురించి ప్రతి ఒక్కరికి కూడా సంఘర్షణలు అయితే ఉంటాయి. ఇక ఈ సమయంలో ఏం జరుగుతున్నా మీరు వాటిని యాక్సెప్ట్ చేస్తూనే ఉన్నారు. రాబోయే సమయంలో మీ జీవితం కూడా చాలా బాగుంటుంది. మీరు జనాలకు సాయాన్ని చేస్తారు. మీరు ఎదుటి వారి కోసం సమయాన్ని కేటాయించాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా సమయాన్ని కేటాయిస్తారు. ఇది అండి 3వ నంబర్. ఇక 4వ నంబర్ తాకిన వాళ్ళకి ఏంటి అంటే, మీకు యూనివర్స్ ఏం చెప్పబోతుంది అంటే, ఇప్పటి వరకు మీ జీవితంలో జరిగినవన్నీ బాధలు, నష్టాలు అన్నీ కూడా ఇక మారిపోబోతున్నాయి. మీ జీవితంలో ఇక అదృష్టం రాబోతుంది. కానీ మీరు ఇప్పుడు చాలా బాధగా ఉన్నారు కదా. మీకు అస్సలు అర్థం కావడం లేదు. మీ లైఫ్లో ఏదైతే జరుగుతుందో అది అసలు ఎందుకు జరుగుతుంది. మీ తప్పుల్ని మీరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. మీ సమస్యను చెప్పుకోవడానికి కూడా మీ దగ్గర ఎవ్వరూ లేరు. ఏ వ్యక్తులు లేరు. ఎందుకంటే మీ సమస్య అలాంటిది. ఒక్కొక్కసారి సమస్యలు ఎలా ఉండబోతున్నాయంటే, వాటికి పరిష్కారాలు ఎవ్వరి దగ్గర ఉండవు. మీకున్న సమస్యలకు పరిష్కారాలు ఎక్కడా కూడా లేవు. మీ దగ్గరే ఉంది. నాకు నేనే ఏ విధంగా సమస్యను పరిష్కరించుకోగలను? ఎవరో ఒకరి సహాయం కావాలి కదా. ఇక ఎవరైతే వారి డెసిషన్ మీద నడుస్తూ ఉంటారో వారు ఎప్పుడూ కూడా సఫలతను సాధిస్తూ ఉంటారు. ఎక్కడ కూడా ఇద్దరు వ్యక్తులు రాజీగా ఉండడం అనేది, అలాంటి వ్యక్తులు కూడా చాలా తక్కువగా ఉంటారు. ఇక మీ సంతోషంలోనే వారు సంతోషాన్ని వెతుక్కునేవారు. ఇప్పటి ఈ సమాజంలో, ఈ ప్రపంచంలో ఎవ్వరూ కూడా మీకు దొరకరు. మీకు ఏది తప్పో ఏది ఒప్పో అన్నీ కూడా మీ మనసుకు తెలుసు. మీరు ఏ తప్పులు చేశారు, ఏ మంచి చేశారు అన్నది కూడా మీకే తెలుసు. మీరు పూర్తిగా ఆ పరమశివుడిపై విశ్వాసాన్ని ఉంచండి. మీ ఇద్దరి మధ్యలో ఎలాంటి రహస్యాలు లేవు. డెసిషన్ మీరే తీసుకోవాలి. లైఫ్ మీది. ఇక్కడ మీరు ఎవరైనా సరే మీ ఇద్దరి మధ్యలో మూడో వ్యక్తిని తీసుకొచ్చారంటే, అది మీ ఇంట్లో వారైనా, బాగా తెలిసిన వారైనా, స్నేహితులైనా సరే, దానివల్ల వచ్చే నష్టం మీకే కలుగుతుంది. ఎలాంటి మంచి కూడా జరగదు. మీ మనసులో ఏముందో దాన్ని యాక్సెప్ట్ చేయండి. దాన్ని యాక్సెప్ట్ చేస్తూ మీరు ఏదైతే కోరుకుంటున్నారో, ఎందులో మీకు సంతోషం ఉందో ఆ పన్నే చేయండి. మీరు ఎవరినైనా క్షమించమని అడగాలి అని అనుకుంటూ ఉన్నట్లయితే, ఇక మీరు ఏదైతే తప్పు చేశానో అని అనుకుంటున్నారో దానిని కూడా మీరు ఆనందంగా స్వీకరించండి. ఎందుకంటే ఇక్కడ ఆ పరమశివుడు మీకు మధ్య ఏమీ కూడా రహస్యాలు లేవు. మీరు ఏదైతే అడగాలి అని అనుకుంటున్నారో అది ఆ పరమశివుడిని అడగండి. మీకు ఏదైతే సాయం కావాలో అది కూడా ఈశ్వరుడి నుండే పొందండి. మీ అంతరాత్మ మీకు తప్పకుండా అన్నిటికీ సమాధానం చెబుతుంది. మీ లైఫ్లో మీరు ఏం చేయాలని కూడా అన్నీ ఆ పరమశివుడు చెబుతాడు. ధైర్యంగా ఉండండి. ఇది అండి 4వ నంబర్ తాకిన వాళ్ళకి. సో విన్నారు కదండి, 1, 2, 3, 4 ఈ 4 నెంబర్లు కూడా మీకు కనెక్ట్ అయ్యాయని అనుకుంటున్నాను.
మరి ఇందులో మీరు ఏ నెంబర్ చూస్ చేసుకున్నది నాకు కామెంట్లో అయితే షేర్ చేసుకోండి. అలానే ఓం నమ శివాయ అని కూడా కామెంట్లో అయితే షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమ శివాయ. శివాయ నమః.